స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు పోతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందని చెప్పేసి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటున్నారు, మరి 42% ఇంకా అది ఏం కన్ఫర్మ్ కాలేదు, మరి ఎట్లా? అంటే మనం చూస్తున్నాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనతోటి బీసీలో గందరగోళం నిలబడింది. 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఉన్న ఫలంగా ఈ ఖమ్మం పర్యటనలో ఈ శాఖ తన శాఖ కాకపోయినప్పటికీ, ఆయన పంచాయతీ శాఖ కాదు, లేదా డిప్యూటీ సీఎం కాదు, ముఖ్యమంత్రి కాదు, కానీ ఆయన జూన్ చివరి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వేస్తామని చెప్పడం జరిగింది. నేను అంటున్నాను, ఏ హోదాతోటి ఆ విధంగా మాట్లాడండి. 42% రిజర్వేషన్ల కోసమే కదా మేము 18 నెలలుగా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసేది. అంటే బీసీలు టైంపాస్ కోసం ఉద్యమాలు చేస్తారా? ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు బీసీలే కదా. ఈ విషయం అన్యాయం జరుగుతుందనే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి బీసీల ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బీసీల జీవితాలతో చెలగాటమాడితే ఆడతామంటే ఎవరు చూస్తూ ఊరుకోడు కదా. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ 42% ఇస్తామని మీరు హామీ ఇచ్చారు కాబట్టి హామీని అమలు చేయండి. ఫస్ట్ హామీని అమలు చేసినాకనే లోకల్ బాడీ రిజర్వేషన్ గడపండి. నేను అంటున్నా, ఈ దానికోసం మీరు చేయాల్సినటువంటి ప్రక్రియ ఎందుకు చేయడం లేదు? ఇవాళ అఖిలపక్షం తీసుకొని ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలి. ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జూలై 21 నుంచి మరొకసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, జూలై 21 నుంచి. కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ స్వతహాగా బలం 100 పార్లమెంట్ సభ్యులు. అదేవిధంగా యూపీఏ ప్రభుత్వం యొక్క బలం చూసుకుంటే దాదాపు సగానికి దగ్గరగా ఉంటుంది. ఇంత బలం ఉన్నటువంటి మీరు పార్లమెంట్లో కొట్టాడి తమిళనాడు తరాల్లో 9th షెడ్యూల్లో పెట్టించదు కదా. 18 నెలలుగా లేనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ 18 రోజుల్లో ఎందుకు మీకు అడావుడి? ఏమొచ్చిందని ఇప్పుడు ఎన్నికలు కావాలని ఏ ఒక్క మనిషి అడుగుతలేడే. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేస్తున్నారు, విత్తనాలు నాటేటువంటి పరిస్థితి వచ్చింది, అరకలు గట్టి దున్నేటువంటి స్థితి ఉన్నది. ఇప్పుడు 100% వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిపోయారు. ఈ సమయంలో మీరు లోకల్ బాడీ ఎన్నికలు పెడతాం, 42% రిజర్వేషన్లు ఆటకెక్కిస్తాం, బీసీలకు పంగనామాలు పెడతాం, బీసీలను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా? మేము అగ్గి మండిస్తాం. ఇలా బీసీలకు ఏ విధంగా మీరు అన్యాయం చేసిపోతారు? కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ మీటింగ్ ద్వారా, ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ పొంగులేటి బింగులేటి లాంటి వాళ్ళ నోరు కట్టడి చేయండి. ఫస్ట్ కట్టడి చేసిన తర్వాత మీరు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికలు వెళ్తామని చెప్పాలి. రేపు 23 తారీఖు నాడు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారు ఒక బీసీ బిడ్డ అయి కావడం మూలంగా వారు జోక్యం చేసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద అగ్రం వ్యక్తం చేసి ఇవాళ నిన్న నిలువరించగలిగారు, నోటిఫికేషన్ రాకుండా నిలువరించగలిగారు. కాబట్టి మేము పోరాటం అనేది ఇలా తప్పని పరిస్థితిలో ప్రభుత్వం మీద ప్రకటించాల్సిన అవసరం. ప్రభుత్వం చెప్తుంది కదా చాలా స్పష్టంగా, మేము 42% రిజర్వేషన్ కంప్లీట్ చేసినాం, బాల్ ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉందని చెప్తుంది. బీజేపీ ఏమో మతపరమైన రిజర్వేషన్లు మెప్పుకోమని చెప్తుంది. మరి ఎట్లా బీసీని ఎవరిని మోసం చేస్తుందంటే, కాంగ్రెసా బీజేపీ? మొన్నటిదాకా గుర్తుకు రాని బీసీ సంఘాలకు మళ్ళీ ఇప్పుడెందుకు ఇది అంశం గుర్తొచ్చింది? దాదాపు 2 నెలలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు అనగానే మీరెందుకు ఉలికి పడుతారు? ఇప్పుడు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామన్నప్పుడు, ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చినప్పుడు కూడా మేము ఆందోళన చేయలేము కదా. కాబట్టి ఒక అవకాశం ఇచ్చినాం ప్రభుత్వానికి, ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. ఇక్కడ బీసీ రిజర్వేషన్లు అమలు కావడానికి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఇక్కడ 2 పార్టీల అవసరం ఉంది. అడగాల్సిన వాళ్ళు కాంగ్రెస్ అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిలదీయాలి, చేయాల్సిన వాళ్ళు బీజేపీ ప్రభుత్వం చేయాలి. ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాబట్టి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల బిల్లు బీజేపీ కోర్టులో ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దీని మీద ప్రత్యేకంగా చొరవ తీసుకుని, ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీకి ఒకే విధాన నిర్ణయం ఉంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇస్తారు అసెంబ్లీలో, కానీ ఢిల్లీకి పోగానే మాత్రం వ్యతిరేకిస్తారు. ఇదెక్కడి అన్యాయం? ఇదెక్కడి మీ యొక్క వితండవాదం? కాబట్టి ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవాళ మత ప్రతిపదికన రిజర్వేషన్లు చెల్లవు అని బీజేపీ వాళ్ళు అంటారు కదా. పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇలా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కదా, అక్కడ ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. మరి అక్కడ ఎందుకు రద్దు చేస్తలేరు? అక్కడ పవన్ కళ్యాణ్ గారు, జనసేన,
ఇలా బీజేపీ తెలుగుదేశం 3 భాగస్వామ్యమై ఎన్డీఏ పాలన ఉంది. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ జాబితాలోనే ముస్లింలు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ లేనటువంటి ఆక్షేపణలు, ఇవన్నీ లేనటువంటి అనుమానాలు కేవలం బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లు విషయంలో మీకు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా మీకు కులగణన శాస్త్రీయంగా జరగలేదు అని చెప్పేసి బీజేపీ వాదన. సొంత పార్టీ ఎమ్మెల్సీ ప్రతులను చింపేసిన పరిస్థితి. కులగణనకు సంబంధించి మరి ఏం చెప్తారు? మరి గతంలో కూడా చాలా వరకు బీజేపీ అంటే బీసీ సంఘాలు కూడా బగ్గుమన్న పరిస్థితి, 42% కంటే తక్కువ చూపెట్టారని చెప్పేసి మరి దానికేం చెప్తారు? ఇప్పుడు కులగణన అనేది మొదటిసారి చేసిరు కాబట్టి కొంత అధికారుల తప్పిదం వల్ల అక్కడక్కడ కొంత బీసీ సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కానీ ఇక్కడ మొత్తం ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోలేం కదా. కులగణన చిన్న చిన్న తప్పులు జరగవచ్చు, అది సహజమే. రేపు భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుంది. ఈ దేశంలో విభిన్న జాతులు, విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, సంచార జాతులు, తెగలు, ఎన్నో లక్షల కులాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు సాంకేతికపరమైనటువంటి అనేక సామాజికపరమైనటువంటి అనేక అడ్డంకులు వస్తాయి, అది సహజం. కానీ మొత్తానికి కులగణన జరగడమే తప్పు, కులగణన చేయడమే తప్పు అనేది పద్ధతి కాదు. కాబట్టి కులగణన జరిగింది, ఆ లోపాలు సరిదిద్దాలని మేము డిమాండ్ చేసినాం. మేము కూడా ఆ కులగణన పత్రాలు చింపి వాళ్ళ ముఖాన కొట్టినాం. ఆ తర్వాత రెండోసారి అవకాశం ఇచ్చిర్రు, రెండోసారి 2% ఇంక్రీజ్ అయింది. కానీ అంతిమంగా కులగణన అనేది జరిగింది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని కులగణన జరిగిన తర్వాత కూడా కులగణన జరిగినాక అసెంబ్లీలో 42% బిల్లు ఆమోద ముద్ర వేసిన తర్వాత బీసీలు అంతా చాలా సంతోషపడ్డారు. వాళ్ళకి తెలియదు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే ఈ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత వస్తుంది, 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి బీసీలకు తెలియదు పాపం. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పటాకులు కాల్చుకున్నారు, ర్యాలీలు తీసారు. 42% రిజర్వేషన్లు బీసీలకు రాబోతుంది. కానీ బీసీల ఆశల మీద నీళ్లు చల్లుతారా? బీసీల ఆకాంక్షలను పట్టించుకోరా? మేము బీసీలు ఓట్లు వేస్తేనే కదా ఈ 2 పార్టీలు అధికారంలో ఉన్నది. మేము బీసీలు ఓట్లు వేస్తేనే కదా ఒకరు కేంద్ర మంత్రులు, ఒకరు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యింది. కాబట్టి ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి, అగ్రవర్ణాలకు కూడా జనాభా దామాష ప్రకారాలు ఉంటాయి. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు బీసీలే కదా. బీసీలకు అన్యాయం జరుగుతుంటే మీరు అన్యాయం జరగని అని కళ్ళప్పగి చూస్తారా? కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 2 నెలలు అవుతుంది దాదాపు ప్రాసెస్ కంప్లీట్ అయ్యి రాష్ట్రపతి ఆమోదానికి పోయి కూడా. ఇటు 2 నెలల నుంచి ముఖ్యమంత్రి లైట్ తీసుకుంటుండే, అటు బీజేపీ లైట్ తీసుకుంటాం. మరి బీసీలు ఎవరిని నమ్మాలి? ఇటు కాంగ్రెస్ని నమ్మాలా, బీజేపీని నమ్మాలా, ఎవరిని నమ్మాలి? మరి ఇద్దరు చేయాల్సినటువంటి వాళ్ళని ఎంతమంది చెప్పినట్టు చేయాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు చేయాలి, అడగాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు అడగాలి. కాబట్టి ఇక్కడ ఇద్దరు బాధ్యతలను విస్మరించారు. కాబట్టి వీళ్ళని ఇద్దరిని ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఇద్దరు తలుచుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటేనే వస్తాయి. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే పార్టీల పరంగా చూడొద్దు. ఇవాళ తమిళనాడులో 9th షెడ్యూల్ పెట్టినప్పుడు అక్కడ జయలలిత ఏఐడిఎంకే పార్టీ, అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అసెంబ్లీలో ఇదే విధంగా బిల్లు తీర్మానం చేసి ఆ బిల్లును తీసుకొని స్వర్గీయ జయలలిత గారు విమానం ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పింది, ఈ అసెంబ్లీలో బిల్లును తీసుకొని పోతున్నా, విమానం ఎక్కుతున్నా, ఈ బిల్లును చట్ట రూపంలో తీసుకున్న తర్వాతనే మళ్ళీ తమిళనాడులో అడుగు పెడతానని చెప్పిపోయింది. ఢిల్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూర్చొని ప్రధానమంత్రి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు ఉన్నప్పటికీ దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి తమిళనాడు అడుగుపెట్టింది. ఇక్కడ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే బీసీలను మీరు బలిపశువులు చేయొద్దు. ఇద్దరు కలిసి బీసీలతో బంతాట ఆడుకోవద్దు. రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు పోతుంది ఢిల్లీకి, దాదాపు నాకు తెలిసి ఒక 50 సార్లు పోయింది. మరి ఎందుకు బీసీల గురించి చెప్తలేడా? మరి బిల్లు అయిపోయిన తర్వాత ఒకటేసారి పోయి ప్రధానమంత్రిని గెలిచారు, కేవలం అభివృద్ధి పనుల మీద మాత్రమే గెలిచారు. కానీ ఇక్కడ అఖిలపక్షంతో ఢిల్లీకి పోతామని చెప్పి ప్రధానమంత్రి గారిని సమయం అడిగాడు. కాబట్టి ఆ ప్రధానమంత్రి గారు సమయం ఇవ్వలేదు కాబట్టి ఇంతవరకు పోలేదు. కానీ ప్రధానమంత్రి సమయం ఇచ్చేటట్టు అది పదే ముఖ్యమంత్రి గారు సమయాన్ని అడిగితే నరేంద్ర మోదీ గారు 100% టైం ఇస్తాడు. కానీ అడగాలి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు సమయం అడగాల్సిన బాధ్యత అడగకుండా మీరు వేకుగా నేను ఎన్నికలకు పోతాంటే బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కాబట్టి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి. ఎందుకంటే జూలై 21 నుంచి ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి 100% సమయం ఇస్తాడు. పార్లమెంట్లో పెద్ద చర్చకు వస్తుంది. 100% తమిళనాడు తరాలో 9th షెడ్యూల్ పెట్టేటువంటి అవకాశం 100% ఉంది. ఫైనల్గా చెప్పండి, మొన్నటిదాకా చాలా వాళ్ళు దండాలు కప్పి మొత్తం ముఖ్యమంత్రిని ప్రైజ్ చేశారు. ఇప్పుడేమో మరి స్థానిక సంస్థలకు ఒకవేళ పోతే ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద మీ ఫైటింగ్? మేము మంచి చేస్తే దండేస్తాం, మాకు హాని చేస్తే దండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము బీసీ జాతి కోసమే ఉన్నాం. మాకు మంచి చేసిండు, వాళ్ళ ఎమ్మెల్సీలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు, ఒక రెడ్డికి ఇవ్వకుండా.
అదేవిధంగా మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం ఇచ్చారు. పార్టీ పదవుల్లో 70% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. కాబట్టి మంచి చేసినప్పుడు మంచిని అప్రిషియేట్ చేస్తూ అభినందన తెలియజేస్తాం. కానీ అన్యాయం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. అన్యాయం చేసినప్పుడు కూడా పదవుల కోసం పెదవులు మూసుకునే జాతి కాదు మాది. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఆ పోరాటం మా విజయం సాధించే వరకు మా పోరాటం ఉంటుంది. కవిత కూడా రైలు రోకో ప్రోగ్రామ్ ఒకటి కాల్ ఫర్ చేసింది. కవితతో కలిసి పనిచేస్తారా బీసీలకు సంబంధించి? ఫస్ట్ కవిత గారిని అడుగుతున్నా, మీ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వమని ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవమను. కవిత గారిని ఫస్ట్ అడుగు ఏంటంటే, నువ్వు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీకి ఇవ్వండి, లేదా ఒక ఫ్లోర్ లీడర్గా బీసీలకు ఇవ్వండి, లేదా మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించండి. అంతే తప్ప ఈ కాకమ్మ కథలు, పిట్ట కథలు, అదేవిధంగా ఇవాళ 10 సంవత్సరాలు ఉండి బీసీల కోసం ఏం చేయకపోగా బీసీలకు అన్యాయం చేసిన నేను అడుగుతున్నా, బీసీ రిజర్వేషన్ తగ్గించింది ఎవరు? ఇప్పుడున్నటువంటి 34% ఉన్నటువంటి బీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 18% తగ్గించిందే మీరు కదా. సంపినోడే సంతాపం తెలిపితే ఎట్లా? సంపిందే బీసీలను రాజకీయంగా సంపిందే మీరు కదా. మీరు సంపియాల రైలు రోకో అని చెప్పి మళ్ళీ బీసీలు ఎంతమంది చంపుతారు? మీ నాయకత్వం నిలబెట్టుకోవడం కోసం, మళ్ళీ మీరు మంత్రులు ముఖ్యమంత్రులు కావడం కోసం రైలు రోకల పేరు మీద మళ్ళీ బీసీలను చంపుతారా? దీన్ని మేము కవిత రైలు రోకలు వీరు రోకలు వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసమే తప్ప అది బీసీ జాతి కోసం కాదు. ఖచ్చితంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారము బీసీ డిక్లరేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. లేకపోతే మొన్నటి వరకు ఏదైతే మేము దండాలు శాలువాలు కప్పినామో ఒకవేళ మాకు అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరగబడడం కూడా జరుగుతుంది అని చెప్పేసి జార్జ్ శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కవిత ఏదైతే నెక్స్ట్ మంత్ రైలు రోకో ప్రోగ్రామ్కి ఇచ్చిందో ఖచ్చితంగా అది రాజకీయాలకు బీసీలను వాడుకోవడం తప్ప ఎటువంటి చిత్తశుద్ధి లేదు బీసీలపై అని చెప్పేసి జార్జుల శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.